నూతన లైఫ్లో విశ్లేషణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనువాద కారణాల వల్ల రాలేకపోయినారు. అదేవిధంగా ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గారు గారికి, అదేవిధంగా 59th డివిజన్ కార్పొరేటర్ లోకల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఇంజక్షన్ ఆఫీసర్ లైన్ గూడూరు రవి గారికి, అదేవిధంగా చార్టర్ ప్రెజెంటేషన్ లైన్ ఎస్ రాధాకృష్ణ గారికి, అదేవిధంగా ఇండక్షన్ ఆఫీసర్ లైన్ డి కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా రీజన్ చైర్పర్సన్ పాల్ అంజయ్ గారు, అదేవిధంగా జూన్ చైర్పర్సన్ డాక్టర్ లైన్ పాటం సత్యనారాయణ గారికి, అదేవిధంగా హైదరాబాద్ వైస్ చైర్పర్సన్ నారాయణ, అదేవిధంగా సెక్రటరీ భగవాన్ గారు, గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈనాటి విశ్లేషణ కార్యక్రమానికి మహిళా ద్రౌపది క్లబ్ నుండి నూతన సభ్యులందరికీ మరియు బయటి కాలేజీ మిగతా రిపోర్టర్స్ ఇంకా ఎవరైనా ఉంటే ఆల్రెడీ నాగరికలు లభించడం, కందుకూరు లభించడం, మిగతా సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనము గత 2 సంవత్సరాల నుండి ఎంతో కష్టపడి మహిళా ద్రౌపది క్లబ్ను స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి మహిళా ద్రౌపదిలో ఒక మంచి నిర్మాణాత్మకమైన లైఫ్ క్లబ్ చేపట్టి ఈ ఏరియా ఒక మంచి కార్యక్రమాలు చేసి మహిళా ద్రౌపదిలో ఒక పారిశ్రామిక వాడలు, మిడిల్ క్లాస్ పబ్లిక్ చాలా ఉన్నటువంటి వరుసల మధ్య సెటిల్ అయినటువంటి ఏరియా కాబట్టి ఇటువంటి ఏరియాలో మనం లైఫ్ క్లబ్ పెడితే సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో గత 2 సంవత్సరాల నుండి కష్టపడి మనం ఈ యొక్క లైఫ్ క్లబ్ నిర్మాణం గత పోయిన సంవత్సరం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అనివార్య కారణాల వల్ల పోయిన సంవత్సరం రిజిస్ట్రేషన్ చేయలేకపోయాం. దానికి అధిగమించి ఈ సంవత్సరం అదే క్లబ్ ఈరోజు రిజిస్ట్రేషన్ చేయడానికి ముందుకు వచ్చారు. వారికి ప్రత్యేకంగా మా హైదరాబాద్ లైఫ్ క్లబ్ నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు లైఫ్ క్లబ్ అంటే ఏదో డబ్బు ఏదో రకరకాలుగా రూమర్స్ ఉంటాయి. చాలా మందికి బ్లాక్ అంటే మాకు హైదరాబాద్ పేట డబ్బు అంటే లైఫ్ క్లబ్ అంటే మాకు అర్థమైంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లైఫ్ క్లబ్ అంటే పేట తాగి రకరకాలుగా ఊహించుకొని ఈ క్లబ్లో చేయడానికి వస్తుంది. రూమర్స్ రకరకాల పబ్లిక్ ఎవరు బయటకు మంచి చదువుకున్న వ్యక్తులు ఉన్నారు, తెలిసిన వ్యక్తులు ఉన్నా అన్ని చేసిన వాళ్ళు కూడా కేవలంగా ఎక్కువ ఉన్నారు. ఇందుకోసం అంటే మన లోపల అవేర్నెస్ లేదు, నాలెడ్జ్ లేదు. ఇప్పుడు లైఫ్ క్లబ్ ఎందుకు చేస్తున్నాం, లైఫ్ క్లబ్లో ఉన్న లాభాలు ఏంటి, ఎందుకు చేయాలి అనేది విశేషంగా ఒకరికొకరు మాట్లాడుతుంది. ఒక చెప్పిననే కదా లేదా వాళ్ళు సొంతంగా ఆలోచన చేసుకొని క్లబ్లో మెంబర్షిప్ తీసుకోవాలనే ఉద్దేశంతో నేను కోరుతున్నా. అంటే ముఖ్యంగా ఏంటంటే లైఫ్ క్లబ్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్ 218 దేశాల లైఫ్ క్లబ్ ఈరోజు ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న ఏకైక స్వచ్ఛంద సంస్థ అదే లైఫ్ క్లబ్, ఇంటర్నేషనల్ లైఫ్ క్లబ్. ఇటువంటి లైఫ్ క్లబ్లో మనం మెంబర్షిప్ తీసుకోవడం, అందులో ఉండడం నిజంగా ఈరోజు మహిళా ద్రౌపది క్లబ్ ఇతరులకు ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే ఇక్కడ ఎన్నో లక్షల మంది, ఎంతో మంది పేద ప్రజలు, ఎంతో మంది విద్యావంతులు ఉన్నారు, ఎంతో మంది చాలా ఆర్థిక చాలా మంది ఉన్నారు. కానీ ఒక పేదవారికి సహాయం చేయాలంటే ఎవరు కూడా ముందుకు రావాలంటే ఈరోజు మనం ఎంత ఎంతమంది ఉన్నామో ఒకసారి మన అందరం ఆలోచన చేసుకోవాలి. క్లబ్ అనేది ఏదో మన ఇంటి కోసం ఏదో డబ్బులు సంపాదించుకోవచ్చును, ఇప్పుడు మనం ఏదో చేయడానికి రాలేదు. మనము ఒక తోటి వారికి హెల్ప్ చేయడానికి, ఒక పేదవారికి, సమాజంలో ఉన్న చెడు వ్యసనాలను దూరం చేయడానికి మన యొక్క లైఫ్ క్లబ్ ద్వారా మనకు ఒక సంస్థ, ఒక ప్లాట్ఫామ్ ద్వారా మనము ఈ యొక్క క్లబ్ నుండి సమాజాన్ని మేలుకొల్పి మనం లైఫ్ క్లబ్ అంటే ఏంటి, మనం చేసే పనులు అంటే ఏంటి అనేది చూపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క లైఫ్ క్లబ్లో మెంబర్షిప్ తీసుకోవాలి. మెంబర్షిప్ తీసుకున్నంత తర్వాతనే ఏదో తీసుకున్నామా పోయినా అంటే కాకుండా మనసులో మనసు ఉండాలి. ఏదో చేయాలనే
కావున మనిషికి ఉండాలి. ఇంతసేపు ఒకటి పెట్టే రోజు ఇంతసేపు పొడిచి పెట్టి మొదలు అంటే ఎంతసేపు ఉండదు. ఎవరి వాళ్ళకి సొంత నిర్ణయం. కనీసం 10 రూపాయలు దానం చేసే గుణము 10 రూపాయలు పెట్టే ఆలోచన ఉంటేనే మనము సమాజంలో ఈరోజు వెళ్ళడానికి ఆస్కారం ఉంటాయి. ఎంత సంపాదించినా మనం ఎంత బండ్లు కొన్నా, కాపు కొన్నా, బయటలు కొన్నా, ఎంత ఏం చేసినా ఈరోజు శూన్యం. 10 రూపాయలు తోటి వానికి ఇచ్చేసి మార్కెట్లో మంచి సంపాదించుకునే స్తోమత, మంచి పేరు తెచ్చుకునేది లైఫ్ క్లబ్ యొక్క ఉద్దేశం. అటువంటి లైఫ్ క్లబ్ లో ఈరోజు మీ అందరూ లైఫ్ క్లబ్ మెంబర్షిప్ తీసుకొని ఈ యొక్క మహిళా క్లబ్లో మీ అందరూ నిలబడి అప్పుడు ముందు ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు గవర్నమెంట్ ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది. దానికి అనుగుణంగా దానికి దీటుగా మనము స్వచ్ఛందంగా మన యువతతో డబ్బులు వసూలు చేయకుండా, యువతతో చందా తీసుకురాకుండా మన సొంత డబ్బులతో మన యొక్క కాలనీలో కానీ, స్కూల్లో కానీ, ఎటువైపు ఏదైనా సరే బస్ స్టాప్లు కానీ, వాటర్ ప్లాంట్లు కానీ, చెట్లు కట్టడం కానీ, అవేర్నెస్ మన ముసలి వాళ్ళకు కంటి ఆపరేషన్ కానీ రకరకాల ఎన్నో కార్యక్రమాలు సమాజంలో ఉన్నాయి. అటువంటి వాటిని మనం లైఫ్ క్లబ్ ద్వారా చేసి మనం కూడా గవర్నమెంట్ సవాల్ చేయాలి. మా లైఫ్ క్లబ్ అంటే ఏ విధంగా ఉంటుంది, మన దేశ పనులు ఏ విధంగా ఉంటాయనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఒకరికొకరు మేల్కొల్పి ఒకరికొకరు ఆకర్షించుకొని అందరూ మాట్లాడిన లైఫ్ క్లబ్ ముందుకు తీసుకుపోయి అదేవిధంగా ఈ మహిళా క్లబ్లు కూడా డిస్ట్రిక్ట్ 26 క్లబ్లు ఉన్నాయి. అలాంటి క్లబ్ల మేము ఇంతకుముందు మన రాధాకృష్ణ గారు గవర్నర్ గా ఉన్నప్పుడు వారు దాదాపు మా డిస్ట్రిక్ట్ అంటే వారికి ఒక రికార్డ్ బ్రేక్ బదులుగా ఉంది. అట్లాంటి 86 క్లబ్ల హైట్నర్ క్లబ్ అంటే ప్రతి ఒక్కరికి నోటెడ్. హైట్నర్ క్లబ్ అంటే ఒక రకమైనటువంటి అది ఉంటుంది. అట్లాంటి దాన్ని మేము నాకు లైఫ్ క్లబ్ ఇంట్రొడ్యూస్ చేసింది నాగరికత. మేము నాగరికతలో ఇంట్రొడ్యూస్ చేసి మేము ఈరోజు మహిళా క్లబ్ని కాబట్టి ఇంట్రొడ్యూస్ చేశాం. కాబట్టి మా పేరు పెట్టి మీరు కూడా వాళ్ళ ఉపయోగం చేసుకొని ఒక పోటీ పడకుండా కాంపిటీషన్ లేకుండా మంచి పనులు చేసి సమాజంలో మహిళల పైగా లైఫ్ క్లబ్ అంటే మీరు బెస్ట్ అని మీ అందరి దగ్గరికి లీడర్లు కానీ ఎవరే కానీ మీ అందరి దగ్గరికి వచ్చి మాట్లాడినట్టు ప్రతి ఒక్కరు కృషి చేసి మహిళా క్లబ్ లైఫ్ క్లబ్ను అత్యున్నత ఉన్న స్థానాల్లో లైఫ్ క్లబ్ నుండి ఎలా నిలుపుతారని కోరుకుంటూ ఆశిస్తూ మీ యొక్క కార్యక్రమాన్ని మా లైఫ్ క్లబ్కు మీ యొక్క సేవలు మా లైఫ్ క్లబ్కు డిస్ట్రిక్ట్ నుండి ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను.